విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పూజా గది, పూజా మందిరం ఎక్కడ ఉండాలి? ఏ స్థానంలో ఉండాలి? ఏ దిక్కులో ఉండాలి? వాస్తు ప్రకారం చూద్దాం. పూజా గదికి ఉత్తమమైనటువంటి దిక్కు ఈశాన్య దిక్కు, వాయువ్యం ప్లస్ తూర్పు కలిసిన దిక్కు. ఈ రెండు కూడా ఉత్తమంగా పరిగణించబడతాయి. అయితే ఇది దైవ దిక్కు, దేవతల శక్తులకి ప్రవేశ ద్వారము అని చెప్పొచ్చు ఈశాన్యం. శుభ ఫలితాలు ఏముంటాయి? ఆరోగ్యము, మానసిక శాంతి, ధన ప్రబలత అనేది పెరుగుతుంది. తూర్పు దిక్కు రెండో ఉత్తమమైనటువంటి ఎంపిక. ఉత్తర దిక్కు కూడా మంచిది. అయితే ఇక్కడ ఏంటి నిషేధం? దక్షిణ, నైరుతి, పశ్చిమ, ఆగ్నేయ మూల ఇవన్నీ కూడా మనకి నిషేధమైనటువంటి దిశలు. తాత్కాలిక పూజలకు బాగుండొచ్చు కానీ శాశ్వతంగా అక్కడ పూజ గది ఉండకూడదు. అయితే తూర్పు కానీ ఉత్తర దిశకు కానీ మూర్తి చూసే విధంగా ఉండాలి. దేవుళ్లకు పసుపు, గంధం, పూలు వాడే ముందు కుడి చేతిని వాడాలి. గణపతి, లక్ష్మి, శివ, హనుమాన్, దుర్గాదేవి మూర్తులు మాత్రమే చిన్న పరిమాణం, గరిష్టంగా 9 అంగుళాలు అంతవరకు ఉండొచ్చు. పెద్ద మూర్తులు, విగ్రహాలు లేకుండా ఉంటే మంచిది. అలంకారంగా అయితే పెట్టుకోవచ్చు కానీ పూజ కోసం మాత్రం పెట్టుకోకూడదు. అయితే పూజ గదిలో తలుపులు మూసివేయడం తప్పు, కంప్లీట్గా మూసేయకూడదు. పాత పూజా వస్తువులు, పచ్చి పూలు, నూనె బాటిళ్ళు నిలబెట్టుకోకండి. పూజా గదిలో కార్డ్బోర్డు, ప్లాస్టిక్ డబ్బాలు, పుస్తకాలు పెట్టకండి, నింపకండి. పూజా గదిలో మత విషయం కాకుండా ఆర్ట్ వర్క్స్, పిక్చర్స్ ఉండకూడదు. పూజా గదిలో కూర్చునే స్థానం ఎలా ఉండాలి అంటే ఈశాన్యానికి ముఖంగా ఉంచుకొని కూర్చోవాలి, లేదా తూర్పు దిశ కానీ ఉత్తర దిశ కానీ కూర్చోవాలి. కూర్చునే చోట చల్లగా ఉండాలి. అంటే సిల్కు ఇలాంటివి కాకుండా మంచిగా తాటాకులు లాంటివి వేసుకోండి. పద్మాసన స్థితిలో కూర్చోండి. దీపం, అగరబత్తి, నైవేద్యం ఏర్పాటు చేసుకోండి. తూర్పు దీపం కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టుకోవచ్చు దీపాన్ని. అగరబత్తిని మూరల్లో చిమ్మేలా కాకుండా తక్కువ పరిమాణంలో వేసుకోండి. నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టేటప్పుడు శుద్ధతకి విశేష ప్రాముఖ్యత ఇవ్వండి. పూజా గదిలో ఎప్పుడు కూడా శుభ్రంగా, పరిమళ భరితంగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ పూజా గది లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి దగ్గర ఉండకపోవచ్చు. అయితే బాగా స్థలావకాశం కనుక లేకపోతే తూర్పు గోడ మీద చిన్న పూజా మంత్రం లేదా చిన్న ర్యాకు, పటము ఏదైనా పెట్టుకోవచ్చు. పవిత్రమైనటువంటి వస్త్రంతో విడిగా ఒక భాగాన్ని అలంకరించుకోవాలి. దగ్గరలో వాష్రూమ్ లేకుండా చూసుకోవాలి. గది వెలుతురు కానీ గాలి ప్రవాహం కానీ సరిగ్గా ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఆధ్యాత్మిక శక్తి అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ చేరడంతో పాటు ఇల్లంతా కూడా ప్రసరిస్తుంది. పూజ యొక్క ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు. నమస్తే.